అదేదో దేవి భాగవతంలో చెప్తారంటే వాళ్ళు ఒప్పుకోరేమో. భాగవతాన్ని ఒప్పుకుంటారు కదా. ఆ భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, దుర్గా అని, కృష్ణ అని, కుముదిని అని, మాధవి అని నిన్నెవరు స్మరిస్తారో వాళ్ళకి సర్వదరిద్రములు తొలగిపోతాయి, గ్రహములన్నీ అనుకూలిస్తాయి అని ఆయన భాగవతంలో చెప్తాడు. దశమస్కంధంలో చూసుకోండి. ఆయన చెప్పిన మాట కాదంటే అలాగా ఇతర దేవతా ద్వేషాన్ని వ్యాపింపజేసే వాళ్ళని వైష్ణవులు అనరు. విష్ణువు మొట్టుకే వేస్తారు మనకి. వైష్ణవుడు అంటే అంతటా విష్ణువుని చూసేవాళ్ళు వైష్ణవులు, అంతటా శివుణ్ణి చూసేవారు శైవులు. అంతటా చూసినప్పుడు వారిలో కూడా అదే చూస్తారు కనుక వాళ్ళ భేదం అనేది ఉండదు. ఇది గుర్తు. భేదం ఎక్కడ కనపడినా ఇంకో కొన్ని జన్మలెత్తాలి, అజ్ఞానం అంతరించే వరకు జన్మిస్తూనే ఉండాలి. దేవతా భేదం చూపించడం ఒక అజ్ఞానం. అందుకని శైవోవా వైష్ణవోవా. అంతేకాదు వైదిక మార్గంలో ఒక పద్ధతి ఉన్నది. సంధ్యావందనం చేయండి ఏ జపం చేయడానికి లేదు, వైష్ణవుడికైనా శైవుడికైనా. సంధ్యావందనలు ఉపాసింపబడేది ఎవరు? శబ్దాత్మిక శివమలర్గజుషాం నిధానం తం వేద జననీ పరా.